ఎమ్మెల్యే వంశీపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణును అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎన్ కన్వెన్షన్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగా విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముందస్తు బెయిల్ కోసం విష్ణు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, విష్ణు అరెస్టుకు రంగం సిద్ధమైందా? ప్రస్తుతం విష్ణు ఎక్కడున్నారు? మాజీ ఎమ్మెల్యే విష్ణు వంశీ ఎమ్మెల్యే వంశీ చంద్ర మధ్య జరిగిన ఘటన సంబంధించి మాదాపూర్ పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది. అదే కేసు సంబంధించి పోలీసు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 35 మంది సాక్ష్యంగా విచారణ జరిగింది. దీంట్లో ప్రధానంగా విష్ణు వంశీ పైన దాడి చేసినట్టుగా పూర్తిగా తేలిపోయింది. దీనికి సంబంధించి పోలీసులు ఆ విష్ణుని అరెస్ట్ చేసిన పూర్తిగా రంగం సిద్ధం చేశారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక 4 టీమ్స్ ఆ ప్రస్తుతానికి బయటకు వచ్చి విష్ణు కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికీ ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో విష్ణు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతని కోసం ఇప్పటికీ సైబరాబాద్ పోలీసులు 4 టీంలు విష్ణు కోసం గాలిస్తున్నాయి. అతను ఆ ప్రస్తుతానికి నగరంలో ఉన్నట్లుగా పోలీసు అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. మరోవైపు విష్ణు ఆ ముందస్తు బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేస్తున్నట్టు పోలీసులకు ఇప్పటికీ సమాచారం వచ్చింది. మాదాపూర్ పోలీసులకు వచ్చిన సమాచారం ముందస్తు బెయిల్ ని సెషన్ కోర్టులో విష్ణు దరఖాస్తు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే మరోవైపు ఇప్పటికీ ఏదైతే 4 టీంలు ఉన్నాయో 4 టీంలు కూడా విష్ణు సంబంధించిన ఫామ్ హౌస్ కోవచ్చు, విష్ణు సంబంధించిన అటు బోరకొండ యూసుఫ్లో ఉన్న అతని ఇళ్ల మీద కూడా ఇంటి దగ్గర పోలీసులు కవర్ పెట్టడం జరిగింది. మనకు ఇంటి దగ్గర కూడా ఒక టీంను పెట్టి ప్రస్తుతానికి ఒక నిఘా పెట్టడం జరిగింది. విష్ణు కనుక కనబడితే తన అరెస్ట్ చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాటుగా చేశారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.